అనంతపురం జిల్లా బొక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీలో అధికారులు ఏర్పాటు చేసిన ఆత్మనిర్భర భారత్ స్వదేశీ స్ఫూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మభారత్ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే ఇతర దేశాల మీద అనేక వస్తువుల ఎగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశంలో మనమే తయారు చేసుకుంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉంటామన్నారు. ఇతర దేశాల వస్తువులు దిగుమతి చేసుకోకుండా మనమే ఎగుమతి చేయవచ్చు. తద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. This will have a VP at Central University of Andhra Pradesh. Today's event holds special meaning as it Atmanirbhar Bharat emphasizes self-reliance through innovation. Is not a policy or a slogan. It is a mindset to call every citizen to innovate, to build and to believe in India's own potential, but also supports the world. And to capture this spirit beautifully, there is a Sanskrit sloka that reminds us, answered by one's own effort. Let one not degrade oneself. It's a phrase from Bhagavad Gita. This timeless verse reflects Atmanirbhar Bharat, a self-reliant India, fully embodies these values. Achieve health, family welfare, and medical education. From beginnings to holding one of the. He is a living example of how education. It's my privilege to invite. I now request our registrar and raising the days. ఇవాళ దేశమంతా స్వదేశీ నినాదం, అదేవిధంగా ఆత్మభారత్ నిర్మాణం గురించి మన దేశ ప్రధాని ప్రజల్లో చైతన్యం రగిలించడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆత్మభారత్ నిర్మాణం కావాలనే విషయాన్ని వారు పదే పదే చెప్పే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే ఇతర దేశాల మీద అనేక వస్తువుల దిగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశీయంగా మనమే తయారు చేసుకోవడం, ఏ ఉత్పత్తి అయినా లేదా టెక్నాలజీ అయినా కొత్త ఇన్నోవేషన్స్ అయినా స్వదేశీయంగా మనమే తయారు చేసుకుంటే ఇతర దేశాల మీద ఆధారపడే అవకాశం తక్కువ ఉంటుంది. తద్వారా ఇతర దేశాలకి దిగుమతుల మీద ఆధారపడకుండా మనమే ఎగుమతులు చేసే దిశగా కూడా ప్రయత్నం చేయవచ్చు. తద్వారా ఆస్తి సంపద జరుగుతుంది, ఆ సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరిగితే దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, అదేవిధంగా పెట్టుబడులు వచ్చినప్పుడు పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, తద్వారా ఒక నిరుద్యోగం లేని భారతాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనేక రకాలైన చారిత్రాత్మక నిర్ణయాలు కానీ, నిర్మాణాత్మక చర్యల వల్ల కానీ, నిర్ణయాల వల్ల కానీ ఇవాళ దేశం అభివృద్ధి పదంలో సాగుతుంది. ఎక్కడో 11వ స్థానంలో కునారెల్లిపోతున్న మన ఆర్థిక వ్యవస్థ, అతి తక్కువ వృద్ధి రేటు, అతి ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న మన దేశం కొన్ని సంవత్సరాల్లోనే ప్రగతిని సాధించి ఇవాళ 11వ స్థానం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరడం, 2030 నాటికి 3వ స్థానానికి చేరుతామని, లేదా 2047 నాటికి మొదటి 2 స్థానాల్లో ఉంటామని కూడా ఇవాళ అనేక విదేశీ సంస్థలు, ఏజెన్సీలు కూడా ఇవాళ ఇది చేస్తున్న నేపథ్యంలో, అంచనా వేస్తున్న నేపథ్యంలో దేశం ముందుకు సాగుతోంది. కానీ ఇప్పటికి కూడా అనేక వస్తువుల మీద మనం
ఆధారపడి ఉన్నాం. ఉత్కృష్టమైన సంస్కృతి, ఘనమైన వారసత్వ సంపద కలిగిన మన దేశంలో ప్రతిదీ మనము తయారు చేసి బయట దేశాలకు ఎగుమతి చేసే రోజుల నుంచి ఇవాళ దిగుమతులు చేసే దిశగా మారింది. దాంట్లో ఆ పరిస్థితుల్లో మార్పు రావాల్సింది. మనమే మన స్వదేశీ వస్తువుల మీద ప్రచారం చేయాలి, స్వదేశీ వస్తువుల వాడకం మీద పెట్టాలి, స్వదేశీ చేతి వృత్తుల వాళ్ళని గౌరవించాలి, వారిని ప్రమోట్ చేయాలి, వారి చేతి వృత్తుల ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా అనేక రకాలైన కార్యక్రమాలని, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే కార్యక్రమాలు కానీ, లేదా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ప్రధానమంత్రి గారు స్థానిక ఉత్పత్తులను పెంచడం మీద, స్థానికంగానే వస్తువులు తయారు చేసుకోవడం మీద తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఎగుమతుల ద్వారా సంపద సృష్టించే దిశగా ప్రయత్నం చేస్తాం. దాని కారణంగానే ఇవాళ 111 లక్షల కోట్లతో ఇవాళ గతిశక్తి